ఎమ్మెల్సీలకి సంబంధించిన దాంట్లో 6 రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేదో అయాచిత వరం ఇస్తే దాని విలువ తెలియదు అంటారు కదా, అట్లాంటిది. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళైనా లేకపోతే ఏమీ తెలియని వాళ్ళకైనా సరే తీసుకొచ్చేసేసి కుల ప్రాతిపదికన సామాజిక సమీకరణాలు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అలాగే కొన్ని ఏరియాల కుల సమీకరణాల ఆధారంగా ఇచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అవతల పార్టీలో ఉన్నా సరే తీసుకొచ్చి మరి ఇచ్చారు. వాళ్ళని తీసుకొచ్చింది వైసీపీకి సంబంధించిన కింద నేతలే. సో క్యాష్ సార్ ఇతను మంచి పట్టుంది అంటే మంగళగిరిలో ఇవ్వడం దగ్గర నుంచి కైకలూరులో ఇవ్వడం దగ్గర నుంచి అనేక ఇచ్చుకొచ్చేసారు. వాళ్ళకి ఎవ్వరికీ జగన్ మీద ప్రేమేం లేదు. నా కులాన్ని చూసి నాకు జగన్ ఇచ్చాడులే అనుకున్నారు. అదే సందర్భంలో ఆ కులం ఆధారంగా తెలుగుదేశంలోనూ లేకపోతే వేరే చోట పదవులు దక్కలేదని ఫీల్ కాలేదు. ఫైనల్గా అయితే వాళ్ళందరికీ కూడా అందులో 6 ఇప్పుడు రాజీనామా చేయడం. అందులో మొట్టమొదటి అందరికంటే ఫస్ట్ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళినటువంటి ఏదైతే జకియా ఖానం ఇప్పుడు తన రాజీనామాని విత్డ్రా చేసుకుంది. ఆవిడ ఇంతకుముందు ఏకంగా వైస్ ప్రెసిడెంటే ఇచ్చారు, వైస్ చైర్పర్సనే ఇచ్చారు. చైర్పర్సన్ ఓ పక్కన మోషేస్ రాజేస్తే ఇంకో పక్కన ఈమెకే ఇచ్చారు. కానీ గెలవగానే తెలుగుదేశం వైపుకి పరుగులు పెట్టింది. కానీ వాళ్ళు ఆశించినంతగా ఆమెకి సపోర్టుగా ఉండట్లేదు. దాంతో ఆమె రాజీనామా ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్టయింది. మిగతా ఎవరైతే పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతులు సునీత, వెంకటరమణ, రాజశేఖర్ వీళ్ళ 5 మాత్రం ఆమోదింపజేసుకుంటున్నారు. వీళ్ళకి తెలుగుదేశంలో అవకాశం ఇస్తారా అంటే 90% అవకాశం లేదు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఎన్ని నెలల పాటు వీళ్ళకి అవకాశం ఉందో నెలకి ఇంత అన్నటువంటిది ఆర్థిక మూలాల సహకారం ఇవ్వబోతున్నారు కొంతమందికి పదవి వేరేది నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారు. అట్లాగే భవిష్యత్తులో చూసుకుంటామని చెప్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అనేది మనం ధృవీకరించలేం. ఎందుకంటే ఇది కేవలం ఎలిగేషన్, ఆరోపణ, ప్రచారపూర్వక ఆరోపణ. కాబట్టి ఈ 5 స్థానాలు అయితే తెలుగుదేశం వశం కాబోతున్నాయి.